ఆస్ట్రోనామర్స్ రీసెంట్ గా ఒక గ్రహాన్ని కనుగొన్నారు. అది ఒక భారీ కాస్మిక్ మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఆ గ్రహం పేరు LT9779b. ఇది ఇప్పటి వరకు తెలిసిన యూనివర్స్ లోనే అత్యంత ఎక్కువగా కాంతిని రిఫ్లెక్ట్ చేసే వస్తువు. సాధారణంగా ఎక్కువ గ్రహాలు లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ కి భూమి కేవలం 30% లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఈ గ్రహం మీద పడే లైట్ లో దాదాపు 80% ను తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇది వీనస్ కంటే కూడా ఎక్కువగా మెరుస్తుంది. ఇక్కడ అసలు పారాడాక్స్ ఏంటంటే ఈ గ్రహం అసలు ఉండకూడదు. ఇది తన నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్న నెప్ట్యూన్ డెజర్ట్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉండే తీవ్రమైన వేడి సాధారణంగా ఏ గ్రహంనైనా తన వాతావరణాన్ని పూర్తిగా కోల్పోయి లైఫ్ లెస్ అయ్యి రాయిగా మారిపోవాలి. ఇక్కడ టెంపరేచర్ 3000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చేరతాయి. కానీ కాలిపోవలసిన ఈ గ్రహం దానికి బదులుగా ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకుంది. డేటా ప్రకారం దీని క్లైమేట్ టైటానియం మరియు సిలికేట్స్ తో నిండిపోయి ఉంది. ఈ గ్రహం మొత్తం మెటల్ మేఘాలతో కప్పబడి ఉంది. అవి నక్షత్రం నుండి వచ్చే భీకరమైన వేడిని, కాంతిని తిరిగి అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే ఫిజిక్స్ ప్రకారం చనిపోవాల్సిన చోట కూడా ఈ గ్రహం బ్రతికిపోతుంది.